Welcome to Aksharam Education. My name is Padam Sudhakar, Faculty of Geography, Andhra Pradesh, Telangana. ప్రపంచ భూగోళ శాస్త్రంలో నెక్స్ట్ వస్తున్నటువంటి టాపిక్ శిలలు రాక్స్. భూపటలంలో ఉన్నటువంటి ఘన పదార్థాల సమూహాలనే శిలలు అంటారు. భూపటలంలో ఉన్నటువంటి ఘన పదార్థాల సమ్మేళనాలనే శిలలు అంటారు. లేదా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువగా ఖనిజాల సమూహాలనే శిలలు అంటారు. అంటే శిలల యొక్క మూలం ఎక్కడ? ఖనిజాలు. మరి ఖనిజాలు అనగా ఒకటి కంటే ఎక్కువగా భౌతిక రాసాయనిక సమ్మేళనాలనే ఖనిజాలు అంటారు. ఒకటి కంటే ఎక్కువగా ఖనిజాల సమూహమే శిలలు. భౌతిక రసాయనాల సమ్మేళనాలనే ఖనిజాలు. అలా మరి శిలలను అధ్యయనం చేసే శాస్త్రం పెట్రాలజీ. శిలలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెట్రాలజీ అని పిలుస్తారు. సో అలా శిలలకు ఖనిజాలకు ఉన్నటువంటి తేడా అంటే భూపటలంలోని ఘన పదార్థాల సమూహాలనే శిలలు అంటాం. లేదా ఒకటి కంటే ఎక్కువగా ఖనిజాల సమూహాలనే శిలలుగా పేర్కొంటారు. అంటే శిలలకు మూలము ఖనిజాలు. మరి ఖనిజం అనగా ఒకటి కంటే ఎక్కువగా ఉన్నటువంటి భౌతిక రసాయనాల సమ్మేళనాలనే ఖనిజాలు అని పిలుస్తారు. అయితే శిలలు సచ్ఛిద్రంగాను అచ్ఛిద్రంగాను ఏ విధంగానూ ఉంటుంది. సచ్ఛిద్రంగాను అచ్ఛిద్రంగాను అంటే శిలలు సచ్ఛిద్రము అంటే చాలా కఠినమైన ఉంటుంది, సచ్ఛిద్రం అంటే చాలా మెత్తగా ఉంటవి, అచ్ఛిద్రంగా అంటే కఠినంగా ఉంటున్నవి. అలా శిలలను 3 భాగాలుగా విభజిస్తున్నాం. ఒకటి అగ్నిశిలలు, రెండోది అవక్షేప శిలలు, మూడోది రూపాంతర శిలలు. శిలలు 3 భాగాలు విభజించారు. అగ్నిశిలలు, అవక్షేప శిలలు మరియు రూపాంతర శిలలు. అగ్నిశిలలు అనగా ఏముంటుంది? అగ్నిపర్వత ప్రక్రియ అనుగుణంగా ఏర్పడుతున్నటువంటి శిలల్నే అగ్నిపర్వత శిలలు అంటారు. అగ్నిపర్వత ప్రక్రియ వలన ఏర్పడుతున్నాయి కనుక వీటిని ప్రథమ శిలలు అని పిలుస్తారు. మరి అగ్నిపర్వత ప్రక్రియ అంటే ఏమిటి? భూకేంద్ర నాభి వద్ద ఉన్నటువంటి శిలాద్రవ రూపాన్నే మ్యాగ్మా అంటాం. భూపరితలం పైన వెదజల్లబడే శిలాద్రవాన్నే, ఉపరితలం పైన ఏర్పడే శిలాద్రవాన్నే లావా అంటున్నాం. భూకేంద్ర నాభి వద్ద ఉన్నటువంటి శిలాద్రవ రూపాన్నే లావా అని, భూపరితలం పైన వెదజల్లబడే శిలాద్రవమే లావా అని పిలుస్తున్నాం. దీని రూపంగా ఏర్పడుతున్నటువంటి శిలల్నే అగ్నిశిలలు. అంటే అగ్నిపర్వత ప్రక్రియ వలన ఏర్పడుతున్నటువంటి శిలలను అగ్నిశిలలుగా పరిగణిస్తున్నారు. అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడుతున్నటువంటి శిలల్నే అగ్నిశిలలు అంటున్నాం. మరి ఇక్కడ లావా రూపంలో ఏర్పడుతున్నటువంటి శిలలు 2 రకాలుగా. ఒకటి ఆమ్ల లావా, రెండవది క్షారలావా. ఆమ్ల లావా, క్షారలావా 2 రకాలుగా ఏర్పడుతుంది. మరి ఈ అగ్నిశిలల్లో ఆమ్లలావ రూపంలో 80% ఏర్పడుతుంది. లావా 80% ఉంటుంది. ఈ 80% ఉన్నటువంటి ఆమ్లలావ చిక్కగా జిగటగా ఉంటుంది. చిక్కగా జిగటగా ఉండి ఈ లావా అనేది శంకు ఆకారం వలె పర్వతాల రూపంలో ఎత్తైన పర్వతాల్లో ఏర్పడుతుంది.
లావా అంటే ఏం చెప్పుకున్నాం? భూపరితలం పైన వెదజల్లబడే శిలాద్రవ రూపమే లావా. ఈ శిలాద్రవ రూపం ఆమ్ల లావా 80% చిక్కగా జిగటగా ఉండి శంకు ఆకారం వలె ఎత్తైన పర్వతాలను ఏర్పరుస్తుంది. మరి క్షార లావా ఇది 40% మాత్రమే ఏర్పడుతుంది, 40% మాత్రమే ఉంటుంది లావా. ఇది పలుచగా ఉంటుంది, ఇది పలుచగా ఉండి పీఠభూములు మైదానాలను ఏర్పరుస్తుంది, మైదానాలను. ఇది ఎత్తైన పర్వతాలను ఏర్పరిస్తే క్షారలావా పీఠభూములను మైదానాలను ఏర్పరుస్తుంది. ఇది లావా రూపంలో ఏర్పడుతున్నటువంటి శిలలుగా చెప్పుకోవచ్చు. మరి అగ్నిశిలల్ని 2 రకాలుగా విభజించాం. ఒకటి ఉద్గమ అగ్నిశిలలు, రెండోది అంతర్గమ అగ్నిశిలలు. ఉద్గమ అగ్నిశిలలు, రెండవది అంతర్గమ అగ్నిశిలలు. ఇలా 2 భాగాలుగా విభజించాం. ఉద్గమ అగ్నిశిలలు ఇవి లావా ఉపరితలం పైన చల్లారి ఘనరూపంలో ఉపరితలం పైన ఘనీభవించటం వల్ల ఏర్పడుతున్నటువంటి శిలలు. భూపరితలం పైన చల్లారి ఘనీభవిస్తున్నటువంటి శిలలు. ఇవి అఛిద్రమైనవి మరియు కఠినమైనవి. కఠినమైనవి స్ఫటిక ఆకారంలో ఉంటుంది. ఇవి ఉద్గమ అగ్నిశిలలు భూపరితలం పైన చల్లారి ఘనీభవించడం వల్ల ఏర్పడుతున్నవి. అఛిద్రమైనవి, కఠినమైనవి, స్ఫటిక ఆకారంలో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఉదాహరణ శిలలకు బసాల్ట్, ఆండిసైట్, రియోలైట్. ఇది ఉద్గమ అగ్నిశిలలకు ఉదాహరణ. మరి అంతర్గమ అగ్నిశిలలకు ఇది భూ ఉపరితలాన్ని చేరకుండా భూ ఉపరితలానికి కొంచెం ఉపరితలం కింది భాగాన రాతి పొరల మధ్య ఘనీభవించడం వల్ల ఏర్పడుతున్నవి. భూ ఉపరితలానికి దిగువన రాతి పొరల మధ్య ఏర్పడుతుంది, అంతర్గమ అగ్నిశిలలుగా చెప్పుకుంటున్నాం. మరి ఉదాహరణ ఏమేమి వస్తున్నాం ఇందులో? గ్రానైట్, గ్యాబ్రో. సో అగ్నిశిలలకు ఉదాహరణ బసాల్ట్, ఆండిసైట్, రియోలైట్, గ్రానైట్, గ్యాబ్రో. ఇవి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అది అగ్నిశిలలు. రెండవది అవక్షేప శిలలు. అగ్నిశిలల తదనంతరం ఏర్పడుతున్నటువంటి శిలల్నే అవక్షేప శిలలు అంటారు. తదనంతరం ఏర్పడుతున్నటువంటి శిలలు కనుక వీటిని తదనంతర శిలలు లేదా ద్వితీయ శిలలు అని కూడా పిలుస్తున్నారు. అగ్నిపర్వత ప్రక్రియ తదనంతరం ఏర్పడుతున్నటువంటి శిలలు కనుక వీటిని తదనంతర శిలలుగా పిలుస్తున్నారు. వీటిని శిలాజాలు అని కూడా పిలుస్తున్నారు. వీటిని శిలాజాలు, ద్వితీయ శిలలు అని పిలుస్తారు. ఇవి సచ్ఛిద్రంగాను మెత్తగాను ఉంటవి. సచ్ఛిద్రంగాను మెత్తగాను ఉంటవి. ఈ శిలలేమో అగ్నిశిలలేమో కఠినంగా ఉంటే రైల్వే మరియు శిలలు అంటే గృహ అవసరాలకు మరియు రైల్వేకి ఉపయోగపడుతున్నవి.
ఇవేమో శిలాజాలకు ఉండడం వల్ల శిలా గృహాలకు ఏర్పడడం జరుగుతుంది. ఇవి సచ్ఛిద్రంగాను మెత్తగాను ఉంటవి. మరి ఎగ్జాంపుల్ ఏమేమి వస్తున్నవి? సున్నపు రాయి, ఇసుక రాయి, జిప్సం, బొగ్గు, సముద్రపు ఉప్పు మరియు స్లేట్ రాయి, పలకరాయి ఇలాంటివి వస్తున్నవి. షేల్స్ అని పిలుస్తున్నారు. ఇవి మెత్తగాను సచ్ఛిద్రంగాను ఉంటున్నవి. వీటినే ద్వితీయ శిలలు అంటున్నారు. అగ్నిపర్వత ప్రక్రియ తదనంతరం ఏర్పడుతున్నాయి గనక వీటిని తదనంతర శిలలు అని పిలుస్తున్నారు. ఇక లాస్ట్ వన్ రూపాంతర శిలలు. మూడవది అగ్నిశిలలు కానీ అవక్షేప శిలలు కానీ, అగ్నిశిలలు లేదా అవక్షేప శిలలు అత్యధికంగా ఉష్ణోగ్రతతోటి మరియు అత్యధికంగా సాంద్రతతోటి రూపాంతరం చెందినప్పుడు లేదా తన యొక్క ధర్మాన్ని కోల్పోయి ఏర్పడుతున్నటువంటి నూతన ధర్మమే రూపాంతర శిలలు. అంటే అగ్నిశిలలు, అవక్షేప శిలలు అత్యధిక ఉష్ణోగ్రతతోటి అత్యధిక సాంద్రతతోటి తన యొక్క ధర్మాన్ని కోల్పోయి ఏర్పడుతున్నటువంటి నూతన ధర్మమే రూపాంతర శిల. అత్యధిక ఉష్ణోగ్రతతోటి అగ్నిశిలలు కానీ అవక్షేప శిలలు కానీ అత్యధిక ఉష్ణోగ్రత మరియు అత్యధిక సాంద్రతతోటి తన యొక్క ధర్మాన్ని కోల్పోయి ఏర్పడుతున్నటువంటి నూతన ధర్మమే రూపాంతర శిల అని చెప్తున్నాం. మరి గ్రానైట్ అనే అగ్నిశిల అత్యధికంగా ఉష్ణోగ్రతతోటి అత్యధికంగా సాంద్రతతోటి ఏర్పడుతున్నటువంటి నూతన ధర్మమే నీస్ అండ్ షిస్ట్. మరి ఇసుక రాయి క్వార్ట్జ్ బంగారం ఎక్కువగా ఉరుకుతుంది. అంటే ఇసుక రాయిని అత్యధిక ఉష్ణోగ్రతతోటి అత్యధికంగా సాంద్రతతోటి ఏర్పడుతున్నటువంటి నూతన ధర్మమే క్వార్ట్జ్ అంటే బంగారం. మరి సున్నపు రాయిని అత్యధికంగా ఉష్ణోగ్రతతోటి అత్యధికంగా సాంద్రతతోటి తన యొక్క ధర్మాన్ని కోల్పోయి ఏర్పడుతున్నటువంటి నూతన ధర్మమే మార్బల్ రాయి, పాలరాయి అని పిలుస్తున్నాం. మరి షేల్ అనే అవక్షేప శిల స్లేట్గా మారుతుంది, బొగ్గు గ్రాఫైట్గా మారుతుంది. గ్రాఫైట్ అనేది రూపాంతర శిలను మళ్ళీ అత్యధికంగా ఉష్ణోగ్రతతోటి తన యొక్క ధర్మాన్ని కోల్పోయి ఏర్పడుతున్నటువంటి నూతన ధర్మమే వజ్రం. వజ్రానికి ఒకే ఒక మూలకం గ్రాఫైట్. అంటే వజ్రానికి ఒకే ఒక మూలకం గ్రాఫైట్. స్లేట్ అనేది రూపాంతర శిల. అత్యధికంగా ఉష్ణోగ్రతతోటి తన యొక్క ధర్మాన్ని కోల్పోయి ఏర్పడుతున్నటువంటి నూతన ధర్మమే ఫిల్లెట్గా పిలుస్తున్నాం. జంబాలం అనే శిలను అత్యధికంగా ఉష్ణోగ్రత సాంద్రతతో ఏర్పడేదే సేట్ లేదా సిస్టే అనే రూపాంతర శిల. ఇలా శిలలు మొత్తం 3 భాగాలు విభజించారు: అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు. కానీ ప్రశ్న మాత్రం రూపాంతర శిల మీదనే ఎక్కువ అడగడానికి ఆస్కారం ఉంది. గ్రాఫైట్ అనే రూపాంతర శిల ఏ శిల నుంచి ఆవిర్భవించింది? బొగ్గు అనే అవక్షేప శిల నుంచి. వజ్రాన్ని ఒక శిల, రూపాంతర శిల దేని నుంచి వచ్చింది? గ్రాఫైట్ అనే రూపాంతర శిల నుంచి వచ్చింది. ఈ విధమైన ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంది. ఆప్షన్లో అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు ఇలా ఆప్షన్లో క్వశ్చన్స్ ఇస్తూ అడుగుతూ ఉన్నాడు. ఇది
భూవంతర నిర్మాణం తర్వాత భూమి లోపల జరుగుతున్నటువంటి అగ్నిపర్వత ప్రక్రియ వల్ల జరుగుతున్నటువంటి శిలలు ఇవి శిలలు అనే టాపిక్. నెక్స్ట్ భూమి లోపల జరుగుతున్నటువంటి చర్యలు, భూకంపాలు మరియు అగ్నిపర్వతాల అనే అంశాలతో మళ్ళీ కలుసుకుందాం.